సజని ప మ పని స సమ మరి సమ మ ప ప మమ ప మమ రి స మరి స స ని ప ప మమ ప స స ని ని స ని ని స ని ప రి స ని ప స ని ప మ ని ప మరి ప మరి స ప ప స స ని ప మరి సా రి గ మ. మనం నిన్న అనుకున్నామండి అయ్యా, హరిగుణ మణిమయ స్వరములు గళాన్ని మాల కింద, స్వరార్ణవ మాల కింద హనుమంతుడు ధరించి ఉంటే దానిని గుర్తుపట్టి లక్ష్మణుడికి చెప్తే లక్ష్మణుడు ఆ ఎరుకుతోటే హనుమంతుడితో మాట్లాడి అప్పటి కార్యం ముగించి అన్ని పట్టాభిషేకంతో సహా అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత విరామ సమయంలో, తీరిక సమయంలో హనుమంతుడిని ప్రశ్న వేస్తే, అయ్యా నా కంఠానున్న మాల ద్వాదశ స్వరస్థానముల మాల నేను ధరించిన విషయం ఎరుక కలగాలి అంటే అవతల వారి మెడలో కూడా 16 స్వరస్థానాలు ధరించి ఉండాలి. నా మెడలో ఉండేటువంటి 12 స్వరస్థానాలు, ఇవి కాక వివాద వికృతి స్వరస్థానాలు కలిపి తెలిసిన వారు తప్ప నా కంఠాన్ని మాల దర్శించలేరు అని చెప్పిన సారాంశానికి లక్ష్మణుడు ఎంతో పొంగిపోయి, ఆహా నాకు ఎంత ఆనందం కలిగింది, మా అన్నయ్య నారాయణుడే, శ్రీహరే స్వయంగా మా అన్నయ్య రూపంలో వచ్చారు అని ఎంతమంది చెప్పినా, ఎంతమంది కీర్తించినా ఆ కీర్తికి అంతటికీ కూడా సరైన నిర్వచనం ఇస్తూ మీరు చెప్పిన ఈ పలుకు వినగలిగి నేను ఎంతో అదృష్టవంతుని హనుమంత, ఎన్ని జన్మలెత్తినా మీ నీడ, మీ వాక్కు, మీ సశబ్దక్రియ తెలిసిన మీ మాట వినగలిగే అదృష్టం ఉంటే సరిపోతుందని లక్ష్మణుడు పలికేరని ఈ యొక్క హనుమద్రామాయణం మూలంగా, సశబ్దక్రియ మర్మం తెలిసిన హనుమంతుడు రచించిన రామాయణం మూలంగా మనం చెప్పుకుంటున్నాం కదండి అయ్యా. అంటే ఈ హనుమంతుడు రచించిన రామాయణం అంటేనండి అయ్యా ఈ పుస్తకాల రూపంలో ఉంటుందని అనుకోక్కర్లేదండి. స్వరము రూపంలో ఎన్ని లక్షలు సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గతించిన, క్షీణించని, నశించిపోని స్వరము రూపంలో స్వరాంధ్రీకరించి మనకు అందించారండి అయ్యా ఈ హనుమంతులు వారు. దానినే ఈ మధ్యకాలంలో త్యాగరాజు వారు కూడా హనుమద్ రామాయణాన్ని స్వరం రూపంలో మనకు అందించారండి. సజని ప మ పని స సమ మరి సమ మ ప ప మమ ప మమ రి స మరి స స ని ప ప మమ ప స స ని ని స ని ని స ని ప రి స ని ప స ని ప మ ని ప మరి ప మరి స ప ప స స ని ప మరి స రి గ మ. దీన్ని మనం ఎవరైనా అడిగితే ఇది ఏ రాగం, ఏ తాళం, ఏ స్వరస్థానం, దీంట్లో వివాద వికృతి స్వరస్థానాలు ఉన్నాయా, ఇది తాళానికి ఏ అంగం ఉపయోగించారు, ఆ అంగానికి ఏ గతి, 5 గతుల్లో తిశ్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ అనే 5 గతులలో ఏ అంగానికి ఏ గతిని ఉపయోగించారు, అసలు జాతి భేదం ఉన్నటువంటి అంగం ఏది, 6 షట్ అంగాలలో ఈ అంగాన్ని మనం తీసుకోవాలి అనే ప్రశ్నల మీదకి వెళ్ళిపోవటం వల్ల ఇది ఒక భాష అని, దీనికి కూడా ఒక భావం ఉందని తెలుసుకునేటువంటి తీరిక లేని కారణంగా ఈ హనుమంతులు వారు తీసుకొచ్చినటువంటి స్వరాంధ్రాన్ని త్యాగరాజు గారు కొనసాగించి మనకు అందించినా కూడా గుర్తుపట్టేటువంటి లక్షణాన్ని మన చదువుకున్న చదువు అడ్డు వచ్చేలా చేస్తుందండి అయ్యా. మనకి చదువే లేదనుకోండి ఇంకా స్పష్టంగా గోచరించేదేమో. కాబట్టి అండి అయ్యా, ఆ కాలములో హనుమంతులు వారు ఏ ద్వాదశ స్వరస్థానాలు అనే మాల కంఠాన ధరించున్నారో అదే మాల త్యాగరాజు వారు కూడా ధరించి ఉన్నారు. అందుకని ఆయన కీర్తనలో చాలా స్పష్టంగా హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లే అనే పద ప్రయోగం చేశారండి ఆయన. అలాగే ఆయన కీర్తనల్లోనూ, త్యాగరాజు కీర్తనల్లో రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజుని కెరికే విశ్వసించి తెలుసుకో ఓ మనసా, ఓ రామచంద్రమూర్తి. వెండికొండ అధిపతి పరమేశ్వరుడు తన భార్యకు చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మము నాకు తెలుసయ్యా, నాకు స్వరార్ణవ మర్మం తెలుసు అనట్లేదండి ఆయన. పరమేశ్వరుడు తన భార్యకు చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మము నాకు తెలుసు అన్నాడండి ఆయన. అంటే ఎంత కేటగారికల్గా, ఎంత స్పష్టంగా చెప్పాడండి ఆయన. త్యాగరాజు యాజ్ బీన్ డినోటెడ్ కేటగారికల్లీ. అతను ఎవరనేది చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ తెలుసుకునేటువంటి తత్వాన్ని, లక్షణాన్ని మనం కలిగి లేకపోతే, అక్కడ వరకు వెళ్ళే శక్తి మనకు లేకపోతే మనం జీర్ణించుకోలేం. కాబట్టి అండి అయ్యా, ఏది ఏమైనప్పటికీ ఈ 4 మాటలు ఈ యొక్క ఛానల్ వారి ద్వారా మీకు చెప్పడం నా అదృష్టం అండి అయ్యా.
100 మందిలో 10 మంది అర్థం చేసుకున్నా ఇంకా పొంగిపోతామండి అయ్యా. ఏది ఏమైనప్పటికీ వచ్చేటువంటి ఎపిసోడ్స్లో ఇంకా మరింత వివరంగా ఈ త్యాగరాజు గారి మెడలో ధరించిన 12 స్వరస్థానముల యొక్క స్వరార్ణం అనబడే మాల, హనుమంతుడి కంఠాన ధరించిన మాల, వాటి వివరాలు, ఇప్పుడు మరీ జన్మ తీసుకుంటే వారు ఎక్కడ ఏ క్షేత్రంలో ఏ గోత్రంలో జీవించి ఉన్నారు, వారిని ఎలా గుర్తుపట్టాలి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాముడి యొక్క చరిత్రని మరింత వివరంగా సుముఖులతో పాటు విముఖులకు కూడా తెలియజెప్దామండయ్యా. నేను మీ వీర రాఘవరెడ్డి, స్వరాంధ్రుడని.